శ్రీహరిపురం. ఇది ఒక చిన్న గ్రామం. పొలాలు ఎండిపోయి పల్లెలు వెలవెలబోయి ఉన్నాయి. పెద్దలు బతుకుతెరువు కోసం పట్టణాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ఇక్కడ మిగిలింది పిల్లలు, తల్లులే. ఒకప్పుడు పచ్చగా కనిపించిన పొలాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. పక్క గ్రామాల ప్రజలకి సరిపడా నాణ్యతగల కూరగాయలు వాళ్ల ఊరిలోనే వాడుకొని శ్రీహరిపురానికి మాత్రం నాణ్యత లేని మరియు నాణ్యత తక్కువ గల కూరగాయలు పంపేవారు. అందువల్ల శ్రీహరిపురం గ్రామ ప్రజలకు మంచి కూరగాయలు దొరకడం కష్టమైపోయింది. ప్రజలు తమ గ్రామ పొలాలు పండకపోవడం వల్ల ఇతర గ్రామాల నుండి వచ్చే తక్కువ నాణ్యత గల మిగతా నిల్వలపైనే ఆధారపడుతున్నారు. ఒకరోజు అర్జున్ మరియు వాళ్ల ఫ్రెండ్స్ రవి, మీనా మరియు చిన్ను మార్కెట్లోకి వెళ్లి చూస్తే అక్కడ గ్రామ ప్రజలు పడుతున్న కష్టం వారికి అర్థమయ్యింది. అరుణ్కి చిన్నప్పటినుంచి సైన్స్ మీద ఆసక్తి. అతని తాత గొప్ప శాస్త్రవేత్త. అదే రక్తం, అదే ఆలోచన ఇప్పుడు అరుణ్లో కనిపిస్తోంది. అసలు ఈ కూరగాయల సమస్య ఏంటి? మనం ఎందుకు వేరే వాళ్లపై ఆధారపడాలి? మన ఊరిలోనే ఎందుకు పండించకూడదు అని ఆలోచన వచ్చింది. సమస్యను తన స్నేహితులతో కలిసి ఒక సాయంత్ర సమావేశములో మాట్లాడుకున్నారు. అందరూ మన ఊరిలో నాన్నలు టౌన్కి వెళ్లి పనిచేయడం వల్ల మన అమ్మవాళ్లు పొలం పని చెయ్యలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరించడానికి తన తాత చెప్పిన ఒక ఉపాయం అరుణ్కి స్ఫురించింది. మన చేతులతో చేసే పని ఒక మెషీన్ సాయంతో చాలా సులువుగా చెయ్యవచ్చు అని ఒకరోజు తాత చెప్పిన మాట గుర్తువచ్చింది. అప్పుడు అరుణ్ మనం అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అని తన ఫ్రెండ్స్తో చెప్తాడు. ప్రాజెక్ట్ ఐరా! అందరూ చెప్పండి, ప్రాజెక్ట్ ఐరా! రేపు ఈ రోబోట్ని అరుణ్ అండ్ ఫ్రెండ్స్ ఎలా చేశారో చూద్దాం. స్టోరీ నచ్చితే నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.